శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉండేటువంటి ద్వాదశ రాశులలో మిథున రాశి వారికి ఈ సంవత్సర ఫలితాంశములు ఏ విధంగా ఉన్నాయో మాట్లాడుకుందాం. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, గౌరవం 3, అవమానం 6. గౌరవం లభించేదానికన్నా అవమానాలు లభించే అంశం రెండింతలుగా ఉండడం గమనించాల్సిన అంశం. అలాగే ఈ రాశి వారికి ఉగాది నుండి సుమారు ఒక 20 రోజుల పాటు, అంటే రాబోయే మే 1, 2024 వరకు గురువు యొక్క స్థానం 11వ స్థానం కావటం వలన సమాజంలో గౌరవం లభించడం, కార్యాలలో విజయం లభించడం, సుఖమైన జీవనం, శత్రుబాధలు లేకపోవడం, వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన అంశం, అలాగే సత్కీర్తి, కార్యసిద్ధి కలుగుతాయి. కానీ మే 1వ తేదీ 2024 నుండి బృహస్పతి సంచారము మార్పు సంభవిస్తూ ఉండడం వల్ల మే 1, 2024 నుండి రాబోయే సంవత్సరం 2025 మార్చి 29వ తేదీ వరకు, వచ్చే సంవత్సరం వచ్చే ఉగాది వరకు వీరికి 12వ స్థానంలో బృహస్పతి సంచారం వలన, అంటే వ్యయ బృహస్పతి వలన ధన నష్టము, స్థానచలనము, వృధా ప్రయాణములు, అలాగే విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అననుకూలమైన ఫలితాలు సంభవించడం, ఆస్తి సంబంధమైనటువంటి నష్టము, అలాగే మానసికమైనటువంటి క్లేశములు, కార్యాలలో అనుకూలత లేకపోవటం వంటి వ్యతిరేకమైన ఫలితాలు సంభవించేటువంటి అవకాశం. ఇక శని సంబంధమైనటువంటి గ్రహచార విషయంలో వస్తే ఏప్రిల్ 9వ తేదీ ఉగాది నుండి రాబోయే 2025 మార్చి 29 వరకు కుంభరాశిలో శని సంచారం వలన వీరికి 9వ స్థానం అవుతూ ఉండడం వల్ల ఈ స్థానం అనుకూలం కాకపోవడం వలన అనారోగ్యము, కార్య వైఫల్యము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకములు, కుటుంబపరమైన సమస్యలు, ఇలాంటి వ్యతిరేకమైన ఫలితాలకు అవకాశం ఉంది. ఉగాది మంగళవారం ఏప్రిల్ 9 నుండి వీరికి రాబోయే మార్చి 29, 2025 వరకు రాహు సంబంధమైన విషయంలో ఏంటంటే 10వ స్థానంలో రాహు సంచారం ఉండడం వలన సంతోషము, భోజన సంబంధమైన సుఖము, ఆరోగ్యము, కష్టాలు తొలగిపోవటము, ధనలాభం కలుగుతాయి. కేతు సంబంధమైన విషయంగా ఏప్రిల్ 9 క్రోధి నామ సంవత్సర ఉగాది నుండి 1 సంవత్సరం పాటు, అంటే రాబోయే ఉగాది వరకు 4వ స్థానంలో కేతు సంచారం ఉండడం వలన అనుకోని ప్రమాదాలు, విచారము, అనారోగ్య సంబంధమైన బాధలు, బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు, ప్రారంభించిన పనులలో ఆటంకాలు, అనవసర ప్రయాణములు సంభవిస్తాయి. ఈ మిథున రాశి వారికి కూడా గురుబలం రాబోయే మే 1 నుంచి లేకపోవడం, శని స్థాన సంచారం కూడా సరిగ్గా లేకపోవటం, అలాగే కేతు సంబంధమైన బలం కూడా లేకపోవడం, 4 ప్రధానమైన వాటిల్లో 3 అనుకూలత లేకపోవడం వల్ల కేవలం ఒక రాహు సంబంధమైన అనుకూలం మాత్రమే ఉండడం వల్ల వీరికి కూడా గ్రహచార సంబంధంగా ఈ సంవత్సరం అనుకూలం కాని సంవత్సరంగా వీరు జాగ్రత్త పడవలసిన అంశం. నృసింహస్వామి సంబంధంగా
నరసింహస్వామి సంబంధంగా, సుదర్శన స్వామి సంబంధంగా వీరు కొన్ని స్తోత్ర జప ధ్యానాదుల ద్వారా ఇలాంటి వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి బయటపడి నిత్య వ్యవహారం కొంత సుఖమయం చేసుకోవడానికి అలాంటి అవకాశం ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాల ద్వారా వ్యతిరేకమైన అంశాలను అధిగమించడానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకతను మిథున రాశి వారు గుర్తించాలి.